వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి రోడ్డులోని శర్వాణి విద్యాలయానికి జాతీయ స్థాయి బెస్ట్ స్కూల్ అవార్డు లభించింది. ఎడ్యుకేట్ సంస్థ దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల తల్లిదండ్రులపైన నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ అవార్డును ప్రకటించింది. విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి బలివాడ మల్లేశ్వరరావు సభాముఖంగా సర్టిఫికేట్ను ఆవిష్కరించి సంస్థ వ్యవస్థాపకులకు అందవరపు సూరిబాబు, కరెస్పాండెంట్ ఏ ఆంజనేయులు, హెడ్ మాస్టర్ డాక్టర్ కె రేఖలకు అందజేశారు. విద్యార్థుల సర్వోత్తముఖాభివృద్ధి కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టడం వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. సంస్థ అధినేత సూరిబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు. Selected by Edu Collecting, a company which will make survey for the best school. What are the parameters for and our school also stood first in that category. మమ్మల్ని ఎప్పుడూ ఆదరిస్తూ అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్న మా పేరెంట్స్, అలాగే ఈ కార్యక్రమాలు ఏవి చేసినా సరే లాభాపేక్ష లేకుండా తెలియజేస్తాను. ఓకే మేడం. నిలబడి మీకు ఇస్తున్నట్టుగా పెట్టేస్తే అందరికీ నమస్కారం. రాస్తాను నేను. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈవేళ చాలా సంతోషంగా ఉంది. అటువంటి కరెస్పాండెంట్ శ్రీ ఆంజనేయులు గారు, దీనికి కారణం మీరు క్రమశిక్షణగా ఉంటేనే సంస్థ తాలూకా పేరు ప్రఖ్యాతి. వనపర్తి జిల్లా ఏదుల మండలంలోని గొల్లపల్లి, చిర్కపల్లి రిజర్వాయర్కు వ్యతిరేకంగా 73 రోజులుగా రైతులు శాంతియుతంగా నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. పాలకులు స్పందించకపోవడంతో నిరసనకారులు మోకాళ్లపై కూర్చొని అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు దొడ్ల రాములు మాట్లాడుతూ 6 గ్రామాల రైతులకు నష్టం కలిగించే ఈ ప్రాజెక్టును తాము అంగీకరించబోమని అన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు నష్టం కలిగించే ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అవసరమైతే ప్రాణాలు పణంగా పెట్టి పోరాడతామని హెచ్చరించారు. పేరు రాఘవేందర్. అతను రాసిన విషయాన్ని కొంతమంది చదువురాని వాళ్ళు, కొంతమంది చదవకపోయింటారు. అతడు చాలా క్లియర్గా రాసినాడు. ఆ యువకునికి ఈ వేదిక నుంచి ఉద్యమ అభివందనాలు. తమ్ముడు ఏం రాశాడంటే, మిత్రులారా, నేటికి మన ధర్నా చౌక్లో మన అఖిలపక్ష నాయకులు చేపట్టిన ధర్నా 72 రోజులకు చేరుకొని ప్రయాణిస్తున్న ఉన్న పలుకుబడి ఉన్న నాయకులను ఉపయోగించి వనపర్తి టికెట్ తెచ్చుకోవడానికి కాళ్ళు ఏళ్లు పట్టుకొని వనపర్తి టికెట్ బీఫామ్ తెచ్చుకున్న నాయకుడు ఈ బడ్జెట్ పెట్టుకోవడం ఆయనకు పెద్ద సమస్య కాదు. ఇప్పుడు కూడా పట్టుకోవాల్సిన వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు, పెట్టాల్సినతో పెడతాడు. ఖచ్చితంగా ఆయన బడ్జెట్ ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో 820 సంతకాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. దొంగసాటుగా ప్రజాభిప్రాయ సేకరణ చేయడము ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి వెనతో పెట్టిన విద్య అని రాయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మనపై జరుగుతున్న కుట్రను ఖచ్చితంగా మనము మేల్కొని దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో ఉండడానికే ఈ రోజు ఈ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఈ మండలాల్లో గ్రామాల వారీగా గ్రామ కమిటీలు వేయడానికి తిరుగుతున్న సందర్భంగా మన అఖిలపక్ష నాయకులు మరియు అందరూ రైతులు కలిసి ఈ అర్ధనగ్న ప్రదర్శన మోకాళ్లపై నిల్చుండి అర్ధనగ్న ప్రదర్శన చేయడానికి పూనుకున్న ప్రతి ఒక్కరికి. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండల కేంద్రంలో వంట గ్యాస్ ధరల పెంపుకు వ్యతిరేకంగా సిపిఐ నేతలు నిరసన చేపట్టారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాసరావు, బోట్స సంతోష్ మాట్లాడుతూ గ్యాస్ ధరలు పెరగడం వల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని విమర్శించారు. ఇంటి వినియోగ సిలిండర్పై 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్పై 115 రూపాయలు పెంపు అన్యాయమని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా లక్షల కోట్లు వసూలు చేస్తుందని ఆరోపించారు.
వంట గ్యాస్ ధరను 500 రూపాయలకే అందించాలని డిమాండ్ చేస్తూ మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మొండి వైఖరి విడనాడాలి. నా పేరు కొన శ్రీనివాస్, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు నర్సన్నపేట మండల కేంద్రంలో పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు పెద్దపీట వేస్తామన్న కేంద్ర ప్రభుత్వం అదే రోజు గ్యాస్ ధరలు పెంచడం సామాన్యుల నడ్డి విరిచే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు కూడా అదే అవలంబన కొనసాగిస్తూ ఉన్నారు. సాధారణంగా చూసినట్టుగా ఇంట్లో ఉండే గ్యాస్ ధరపై 60 రూపాయలు, అదేవిధంగా దుకాణాల్లో గ్యాస్ ధరలపై 115 రూపాయలు పెంచడము సామాన్య మధ్యతరగతి పేద ప్రజలపైన నడ్డి విరిచే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉన్నారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పింది సామాన్యులకు మేము అండగా ఉంటాము, పేదలకు మధ్యతరగతి ప్రజలకు మేము అండగా ఉంటామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈ రోజు దఫదఫాలుగా పెట్రోల్ పైన, డీజిల్ పైన, గ్యాస్ ధరలపైన, అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలపైన, ఆయిల్ ధరలపైన అలాగా క్రమేణీ రేట్లు పెంచుకుని పోతూ ఉన్నారు. సామాన్య యొక్క ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. కరువు కాటక పరిస్థితుల్లో ఉన్నా సరే కనీసం సామాన్యుల వైపు కేంద్ర ప్రభుత్వం చూడకపోవడం అన్యాయం. అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చూసినట్లయితే మేము గ్యాస్ దిమ్మలు కూడా మేము ఫ్రీగా పంపిణీ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా గ్యాస్ ధరలు పెంచుకుపోతూ ఉంటే ఎందుకు మీరు కూటమి ప్రభుత్వంగా ఉన్న ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతూ ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏమైతే చెప్తున్నారో అదే అవలంబిస్తున్నారు తప్ప సామాన్య. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత హెచ్పివి టీకా కార్యక్రమాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు ఆయన స్వయంగా ధైర్యం చెబుతూ వ్యాక్సిన్ వేయించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు 10,000 రూపాయలు ఖర్చయ్యే ఈ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని తెలిపారు. అర్హులైన బాలికలు తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఆసుపత్రిలో రద్దీ తగ్గించేందుకు ఏర్పాటు చేసిన 3 అదనపు ఓపీ కౌంటర్లను కూడా ప్రారంభించారు. టీకా పంపిణీ సమయంలో బాలికల వయసు ఆధార్ ద్వారా నిర్ధారించడం, టీకా తర్వాత కొంతసేపు పర్యవేక్షణలో ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈరోజు కార్యక్రమానికి వచ్చేటువంటి అధికారులకి, మన హాస్పిటల్లో ఉన్నటువంటి టెక్నీషియన్స్ కానీ, డాక్టర్స్ కానీ, నర్స్ అందరికి కూడా ప్లస్ వారికి, అలా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు వచ్చారు వారికి కూడా, అలాగే హాస్పిటల్ కమిటీ మెంబర్స్ కూడా వచ్చారు, వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తానండి. ఇవాళ మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో రాజకీయంగా చాలా ఓపెనింగ్ చేశాను, చాలా శంకుస్థాపన కూడా చేశాను. కానీ ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి ఆనందం నాకు ఎక్కడా లేదు. నేను మన వాళ్ళు వచ్చి నాకు చెప్పినప్పుడు డెఫినెట్ గా వస్తానని చెప్పడం జరిగింది. దీనికి ఉదాహరణ చెప్తాను. దీనికి ప్రేరణ ఏంటంటే మీరందరూ ఏమనుకుంటారు, రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. ఆవిడ చెప్పండి, నీకే నిజం ఎవరు చెప్పు ప్రేరణ. సుధామూర్తి గారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది కదా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు మిస్సెస్ సుధామూర్తి గారు. ఆమె ఎవరంటే ఎంపీ. ఆవిడ రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి స్పీచ్ ఇచ్చింది. ఆవిడ యాజ్ ఎ రాజ్యసభ మెంబర్ గా మొట్టమొదటి స్పీచ్ ఏమి ఇచ్చిందంటే దీని గురించి ఇచ్చింది. భారతదేశంలో ఇటువంటి వైరస్ ఉంది, చాలా మంది క్యాన్సర్ చనిపోతున్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలా, దీనికి మనం ఏదో చెయ్యాలి, చాలా మంది చనిపోతున్నారు క్యాన్సర్ వచ్చని చెప్పి ఆలోచన చేసి బయట మార్కెట్ లో కొనుక్కోవాలంటే చాలా 10,000 రూపాయలు ఈవేళ స్టార్ట్ చేస్తున్నాం. అప్పుడే కొన్ని ఏరియాలో నిన్నే స్టార్ట్ చేశారు కొన్ని జిల్లాల్లో. మనం ఇప్పుడు స్టార్ట్ దృష్టిలో పెట్టి తీసుకొచ్చి ఇంత పెద్ద కార్యక్రమానికి పునాది వేసినట్టు సుధామూర్తి గారికి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా ఆమెకు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని టిట్కో కాలనీలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాపై రూరల్ పోలీసులు దాడులు నిర్వహించి 5గురిని అరెస్టు చేశారు. R77 రాజ ఎక్స్చేంజ్ యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న మసాలా శివతో పాటు భానుప్రసాద్, కనక
మహేష్, అజయ్ బాబు, వంశీ, కిరణ్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.5 లక్షల నగదు, 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ లావాదేవీలకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్, ఫోన్ స్క్రీన్ షాట్లు గుర్తించినట్లు సిఐ సోమేశ్వరరావు తెలిపారు. మరో 10 బుకీలు, 12 మంది భాగస్వాములను గుర్తించామని, మిగిలిన వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని చెప్పారు. ఆడుతున్నారని మాకు మాట్లాడతాను. అది పట్టుకో, అది కనబడదు ఎవరికైనా. కృష్ణా జిల్లా శ్రీ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సార్, ఎస్పీ సార్ ఆధ్వర్యంలో గుడివాడ ఇన్ఛార్జి డిఎస్పీ సార్ అయిన చలసాని శ్రీనివాస్ సార్ పర్యవేక్షణలో గుడివాడ రూరల్ ఎస్ఐ చంటిబాబు గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గుడివాడ మల్లాయపల్లి ఉప పంచాయతీ పరిధిలో టిడ్కో హౌసెస్ లో C-145 బ్లాక్ లో క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ లో ఆడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్ఐ గారు వారి సిబ్బంది వెళ్లి అక్కడ రైడ్ చేయడం జరిగింది. మీడియేటర్లతో వెళ్లి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ లో మనకి 5 ముద్దాయిలు స్పాట్ లో దొరకడం జరిగింది. వాళ్ళు R777 రాధే ఎక్స్చేంజ్ అనే యాప్ల ద్వారా ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారని గుర్తించి వారి వద్ద నుండి 1,05,000 రూపాయల క్యాష్, అదే విధంగా 8 సెల్ ఫోన్లు సీజ్ చేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ లో భాగంగా తదుపరి దర్యాప్తులో భాగంగా సెల్ ఫోన్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా FSLకి వెళ్తాయి. ఈ FSL లో వచ్చిన రిపోర్టులను బట్టి ఈ ముద్దాయిల్ని ఇంకా మిగతా ముద్దాయిలను కూడా దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 17 మంది ముద్దాయిలు ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. దాంట్లో 5 మాకు స్పాట్ లో దొరికారు. ఇంకా 12 ముద్దాయిల్ని అరెస్ట్ చేయవలసి ఉంది. అదే విధంగా ఏదైతే FSL రిపోర్ట్ లో ఇంకా ముద్దాయిలు ఉంటారో వాళ్ళందరినీ, ఏదైతే వాట్సాప్ చాట్ లో ఉన్న ముద్దాయిలు, అదే ఫోన్ పే సంబంధించిన ముద్దాయిలు అందరినీ కలిపి తదుపరి దర్యాప్తులో తీసుకురావడం జరుగుతుంది. ఇదే విధంగా కృష్ణా జిల్లా ఈ క్రికెట్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే వెంటనే మాకు తెలియవలసిందిగా కోరుచున్నాం. అదే బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ గత 10 ఏళ్లలో తాను ఏం చేశానని ప్రశ్నించడం కంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం చేయాల్సిన అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. తమ ప్రభుత్వ హయాంలో బాపట్లకు మెడికల్ కాలేజీ సాధించామని, జిల్లా హోదా రావడంతో స్థానికుల ఆస్తి విలువలు గణనీయంగా పెరిగాయని అన్నారు. ప్రజల సొమ్ము వృధా కాకుండా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు. అలాగే చీల్ రోడ్డు సెంటర్లోని తూర్పు సత్రం అభివృద్ధికి పేరం గరుడాచలం నాయుడు పేరుతో 1 కోటి రూపాయల వ్యయంతో కొత్త భవనం నిర్మించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు. బాపట్లలో రఘుపతి 10 సంవత్సరాలు ఏం చేశాడనేటువంటి మాట అనాలన్నా 1-2 సార్లు ఆలోచించుకోవాలి కదా. ఎదురుకుండా కళ్ళకి కట్టినట్టుగా ఇన్ని కార్యక్రమాలు కనపడుతూ ఉన్నా మీరేం చేశారని అడుగుతూ ఉన్నారనంటే కళ్ళున్న కబోదులు లాంటి వాళ్ళేమో అని అంటుంటారు మాట వరుసకి. లేకపోతే బాపట్లని జిల్లా చేయటం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ ఆస్తి విలువ ఎన్ని రెట్లయింది, ఏ రకంగా పెరిగింది అనేటువంటిది ఆ స్పృహ కోల్పోయో లేకపోతే తెలిసినా తెలియనట్టు నటిస్తూనో ఉండటమే తప్పించి ఈ బాపట్లలో ఎంతోమంది దాతలు ఉన్నారు. ఆ దాతలు ఇచ్చినటువంటి స్థలాల విలువ కూడా రఘుపతి చేసినటువంటి ఒక్క నిర్ణయం, నా జీవితాన్ని పణంగా పెట్టుకొని సాధించినటువంటి ఒక్క నిర్ణయం బాపట్ల జిల్లా చేయడం ద్వారా వాళ్ళ ఆస్తులు, ఆ విలువలు అన్నీ పెరిగాయన్న సంగతి 1-2 సార్లు ఆలోచన చేసుకుని ఏదన్నా మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు బాపట్లకి ఇక్కడ కూడా ఒక్క పని చేయలే, ఒక్క రఘుపతే చేశాడు. మాటలు కాదు, చేతల్లో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి కట్టింది బిల్డింగ్ రఘుపతే. బాపట్ల ప్రజలు అవకాశం ఇచ్చినట్టు ఆయన పేరు మీద స్టేడియం వచ్చేది, వాకింగ్ ట్రాక్స్ వచ్చేది, అద్భుతంగా దాన్ని అంతా కూడా తీర్చిదిద్దేది రఘుపతే చేయగలిగేవాడు. లేదు, మీరు ఈరోజు అవకాశం వచ్చింది, ఏం ఆలోచన చేస్తా ఉన్నారు? ఎదురుకుండా షాపు కొట్టుకుందాం, సాయంత్రం మిరపకాయ బజ్జీలు తిందాం, ఇదే. ఇది కాదు కదా చేయాల్సింది. ఎంతో విలువైనటువంటి స్థలం, దాన్ని అంశాలని మనం ఖచ్చితంగా అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఆ రకంగా వెళ్ళాలి. కానీ రఘుపతి ఏం చేశాడు? 10 సంవత్సరాలు వచ్చారు, ఆయన చేశాడు. నేను చేసిందే 1 కోటి రూపాయలు కట్టిన బిల్డింగ్ అన్నటువంటి అంశాన్ని. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చంద మండలంలో
పొట్టపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో స్థానికులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రజలు ప్రతిరోజు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాల్లో గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం నర్సరీలలో మొక్కలను పరిశీలించి మండల ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీనివాస్, డిఈఓ భోజన్న, జెడ్పీ సిఈఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఫాగింగ్ ప్రత్యేకంగా చేస్తున్నారా? ఏం ఇష్యూ లేదు కదా? ఇంకా ఎస్ నో ఏంటి? ఓకే, సో అంటే నాకు ఏమర్థం వచ్చింది అంటే మీ అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు, మీకు అన్ని అవగాహన గ్రామ పంచాయతీలో ఎందుకు రావడం జరిగింది అంటే మీకు అవగాహన ఇవ్వడానికి. శుభ్రత, పరిశుభ్రత మన కోసం ఉంటుంది. సో ఎప్పుడైనా మన ఊరు పరిసర్ కావచ్చు, మన గవర్నమెంట్ ఆఫీస్ పరిసర్ కావచ్చు, ప్రజా ఎక్కడైనా వస్తున్నారు ఆ పరిసర్ కావచ్చు, అన్నీ మంచిగా క్లీన్ ఉంటేనే మీ హెల్త్ మంచిగా ఉంటుంది, మీ పిల్లలకి హెల్త్ మంచిగా ఉంటుంది, అండ్ ఒక శుభ్రంగా మంచిగా వాతావరణం అవుతుంది. అందువలన ఈరోజు ప్రత్యేకంగా మన అందరూ ఇక్కడ రావడం జరిగింది. కానీ మీ అందరూ కొన్ని రోజుల నుంచి చాలా మంచిగా పని చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీ అందరికీ ఒక క్లాపింగ్. గద్వాల జిల్లాలో లైసెన్స్ సర్వేయర్లు నిబంధనల ప్రకారం ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. ఐడిఓసి సమావేశ మందిరంలో శిక్షణ పూర్తి చేసుకున్న 69 మందికి లైసెన్స్ పత్రాలు పంపిణీ చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రైవేట్ భూములతో పాటు నక్సలు లేని గ్రామాల సర్వే తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన పారితోషికం ప్రకారం సర్వేయర్లకు చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. భూముల బౌండరీ సర్వేలకు దరఖాస్తు చేసిన పౌరులకు ఇబ్బందులు కలగకుండా నిబంధనల ప్రకారం సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఏవో భూపాల్ రెడ్డి, జిల్లా సర్వే భూ రికార్డుల అధికారి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. పీడియాట్రిషియన్ ఒకసారి, జనరల్ మెడిసిన్ నేమ్స్ నుంచి వచ్చేవాళ్ళు ఒకసారి, ఇద్దరు ఒకసారి జాయింట్ వేస్తే ఒకేసారి అయిపోతుంది కదా, 10 నిమిషాలు ఆ డేట్కి రోజుకి 700 వస్తున్నాయి. మీకు రోజుకి 250 ఒక రౌండ్లో ఎన్ని చేయగలరు? ఒక రౌండ్లో 200 సాంపుల్ చేయగలరు. సో ఒక రౌండ్ ఎంతసేపు పడుతుంది? 2 అవర్స్ పడుతుంది సార్. అక్కడ ఏం చేయాలి? స్ట్రీమ్ ఏం చేయాలంటే అక్కడ శాంపుల్ కలెక్షన్ ఏరియా కొంచెం స్పేస్ ఎంత మెయిన్ ఏఎస్సీ జనరల్ అంతా పేషెంట్స్ అంతా కలెక్షన్ అక్కడే అవుతుంది సార్. పెట్టేసుకొని ఇక్కడ తీసుకోవచ్చు కదా శాంపుల్? చేస్తాం సార్. ఎక్స్ట్రా రూమ్స్ లేవా? నాట్ దిస్ బిల్డింగ్, ఒక ల్యాబ్ ఒక సపరేట్ పెట్టుకుంటే 45 years only 1 year. Why can't you call your friends? క్యాంప్ జరిగినప్పుడు అందరు ఇక్కడే వెయిట్ చేయాలని చెప్పండి. టోకెన్ నెంబర్ పిలిచినప్పుడే మీరు లోపలికి రావాలని చెప్తే అన్ని ఒక్కొక్కరిద్దరు బిల్లు అలా వచ్చేస్తుంటారు. అలా ఒక అటెండెంట్ పెట్టారు ఇక్కడ పర్సన్ ఎవరైతే ఉన్నారు. వెరీ సింపుల్. ఒక్కరోజు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గాదేల వలస, ఏగోటి వలస మధ్య బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శంకుస్థాపన చేశారు. టీడీపీ నాయకులతో కలిసి పనులను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామాలకు తార్ రోడ్లు ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టిందన్నారు. గతంలో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడం తమ లక్ష్యమని తెలిపారు. ఏప్రిల్ నాటికి ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ధూమోర్ధమస్తు ఓం మమ అగ్నేవజ్వహవే స్వస్త వయం దేం ధాన సనమం పుషేమ మవ్యం జదంతో మవ్యాన హవ్యః ఆకోదే సత్య మనసోమేనస్తు ఏనో. జనరల్ సెక్రటరీ గారు మాట్లాడిన విషయాలు మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు మాటలే చెప్పారు, పనులే లేవు. ఒట్టి మాటలు చెప్పిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మాటలు చెప్పడం, మభ్య పెట్టడం, దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఇంకొక పని చేయలేదు. స్థలాలు కబ్జా చేశారు, పనుల్లో వచ్చిన కాంట్రాక్టులు కబ్జా చేశారు. ఇప్పుడు ఇదే రోడ్డు గురించి మాట్లాడుకుంటే ఈ రోడ్డుకు కూడా ఆ టైంలో వాళ్ళు రోడ్డు వేసామని చెప్పి డబ్బులు తీసుకెళ్ళిపోయారు. రోడ్డు ఉందా మీ ఊర్లో? ఇప్పుడు ఈ రోడ్డుకి డబ్బులు ఇవ్వని అన్నారు, ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు తీసుకెళ్ళిపోయారండి. వైసీపీ గవర్నమెంట్ లో ఆల్రెడీ కాంట్రాక్ట్ వేస్తారండి. అంటే ఎన్ని మోసాలు! ఈ పథకాలు ఈ దేశంలో మరే రాష్ట్రం ఇవ్వట్లేదు, అది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఇది మీరు గుర్తెరగాలి. ఇందాకలా పగట వేసగాలని చెప్పారు. ఎవరైనా చనిపోతే శవయాత్రలకు వచ్చే నాయకుడు ఎవడున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎవడు చనిపోతాడా అని. బాపట్ల జిల్లా మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగిసిన నరేంద్రవర్మరాజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులు, ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల మరమ్మతులు, భూ సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. వెంటనే సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి అర్జీదారునికి న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యే సూచించారు. ఇప్పుడైతే అయిపోతుంది, డబ్బులు కూడా వస్తాయి మన గుడి కట్టడానికి. నిత్య దూపదీపం టీటీడీ దేవస్థానం పిఎస్ ఉన్నాడు, ఆ ఫాదర్ బాగుంటే రమేష్ హాస్పిటల్ తీసుకున్నాడు. వాళ్ళ నుంచి రోడ్డు ప్రధాని మోదీని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమర్థించారు. ప్రధాని రాజీ పడ్డారంటూ రాహుల్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారణమని అన్నారు. లోక్సభలో విపక్ష నేతకు ఒక మాట చెప్పదలుచుకున్నానని, ఈ దేశ ప్రధాని ఎన్నడూ రాజీ పడరని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత రాజకీయ పోరాటాల కోసం పార్లమెంటును ఉపకరణం చేసుకోవద్దని సూచించారు. सर एक बात मैं और कहूंगा, क्या सर पॉइंट ऑफ ऑर्डर में डिबेट अलाउड है? पॉइंट ऑफ ऑर्डर में डिबेट अलाउड नहीं है सर. मैं रूल 178 का क्लॉज 4 पढ़ना चाहता हूं. नो डिबेट शैल बी अलाउड ऑन ए पॉइंट ऑफ ऑर्डर. देयरफॉर द मैटर एंड्स देयर सर. अब वो अपनी पारी का इंतजार करें. सर मैं बात कर रहा था, मैंने ऑथेंटिकेशन की बात की सर. वो पेंगुइन वाला कि ऑथेंटिकेशन किसका हो सकता है? ऑथेंटिकेशन करने का मतलब है आप उसकी जेन्युइननेस, उसकी करेक्टनेस, उसकी प्रोप्राइटी को सर्टिफाई कर रहे हैं. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రశాంత్ హిల్స్ లో హాస్టల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో సుమారు 11,000 హాస్టల్లో 10 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు నివసిస్తున్నారని తెలిపారు. గత వారం రోజులుగా గ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడడంతో ధర 1,740 రూపాయల నుంచి 2,500 వరకు పెరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గ్యాస్ సరఫరా చేయకపోతే మరో 2 రోజుల్లో హాస్టల్స్లో వంట చేసే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. హాస్టళ్లకు అందించే గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ కాకుండా డొమెస్టిక్గా పరిగణించాలని అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా సదస్సు లయన్స్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. మార్కెట్ యార్డు నుంచి పాత బస్టాండ్ 4 రూట్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా ర్యాలీ నిర్వహించిన అనంతరం సభ జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దుగ్గేరు
పంపుడు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ వల్ల గిరిజన గ్రామాలు పంట భూములు ప్రభావితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టును రద్దు చేయాలని, గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్ గ్రామాలుగా ప్రకటించాలని, అన్ని గిరిజన గ్రామాలకు రోడ్ల సౌకర్యాలు కల్పించాలని తీర్మానాలు చేశారు. సంబంధించినటువంటి సర్పంచులు, రైతు కూలీ సంఘం నాయకులు, కార్మిక సంఘం నాయకులు ఈ సదస్సు. హైదరాబాద్లో హైడ్రా పేరుతో, మూసీ ప్రక్షాళన పేరుతో, కొడంగల్ నియోజకవర్గంలోని లకచర్లలో ఫార్మా విలేజ్ పేరుతో ప్రభుత్వం పేదల భూములను లాక్కున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణంలో 150 మంది దివ్యాంగుల ఇల్లు కూలగొట్టిందని, రామగుండంలో దాడికి పాల్పడిందని గుర్తు చేశారు. తాజాగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్లలో 1000 మంది పేదవాళ్లు ఇల్లు కూల్చి రోడ్డున పడేశారని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒకటే చెప్తా ఉన్నా, వెలుగుమట్లలో ఏ నిర్ణయం అయితే మీరు తీసుకోక తప్పలేదో, రాష్ట్ర వ్యాప్తంగా మీరు కూలగొట్టిన ప్రతి ఇల్లు, ఆ ఇంటికి మళ్ళీ ఆ కూలిపోయిన వాళ్ళకి న్యాయం జరిగేదాకా, వాళ్ళకు పట్టాలు ఇచ్చేదాకా, వాళ్ళకి ఇల్లు కట్టించేదాకా మేము వదిలిపెట్టాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా కావచ్చు, మహబూబ్ నగర్లో దివ్యాంగుల కాలనీ కావచ్చు. ఎందుకంటే మీరు చెప్పారు మీ మేనిఫెస్టోలో, ఏం చెప్పారు మీరు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేదలకు అసైన్మెంట్ భూముల మీద హక్కులు ఇస్తాం. మీరు చెప్పిన మాట, నేను చెప్తున్నది కాదు. పేదలకి అసైన్మెంట్ భూముల మీద హక్కులు కల్పిస్తాం, యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. ఇంకా చాలా వాగ్దానాలు చేసినారు మీరు ఏది భూముల విషయంలో. ఇవాళ అట్లాంటి మీరు భూ మాఫియా చేస్తూ ఇవాళ వాళ్ళు దగ్గర 1000 ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం 400 మందికి ఇండ్లు ఇస్తా అంటుంది. ఇది ఎక్కడ న్యాయం? కట్టుకున్న వాళ్ళు 1000 మంది ఉంటే నువ్వు 410 అంటే ఏందన్నట్టు? ఇది బ్రిటిష్ వాళ్ళలాగా విభజించు పాలించన్నట్ట. నీకు నచ్చినోడికి ఇస్తావు, లేనోడికి ఇవ్వవా? అంటే అసలు కూల్చిన ఇండ్ల సంఖ్యకి మీరు ఇచ్చే పట్టాలకి పొంతన కూడా ఉండదా? 310 సారీ 410 అన్నాను, 310 పట్టాలు. అంటే ఏ అర్థం పర్థం లేకుండా వీళ్ళు నిజంగా, నేను అప్పుడప్పుడు అంటా ఉంటా, ఇప్పుడు మళ్ళీ నిజమే అనిపిస్తుంది నాకు, వీళ్ళు సర్కారు నడుపుతున్నారా సర్కస్ నడుపుతున్నారా మాకైతే అర్థం కావట్లేదు. కూలగొట్టేది మీరే, మళ్ళీ తప్పుడు లెక్కలు చెప్పేది మీరే, భూమాఫియా అని పెద్ద డైలాగులు కొట్టేది మీరే. మళ్ళీ ఈరోజు చూస్తే పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగా స్పీకర్ను సన్మానిస్తున్నామన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాడిండు. ఇంకేముంది అందులో విచారణ చేయనికే? 2 కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఏ బీఫామ్ మీద ఎమ్మెల్యేకి పోటీ చేసిండో ఉంది, ఏ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండో ఉంది. ఇక అది కూడా స్పీకర్ గారు రిజెక్ట్ చేసిందంటే అందుకే ఆయనకు తప్పకుండా సన్మానానికి ఆయన అర్హుడు. అయినా మీకు తెలుసు కదా, వికారాబాద్లో మున్సిపల్ కౌన్సిల్లో మా కౌన్సిలర్ ఒక ఆయన ఏకగ్రీవంగా గెలిచిండండి. కనీసం ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ కార్యాలయం బయటికి దాటి కూడా రాలే. ఇదే స్పీకర్ గారు ఎత్తుకొని పోయి కాంగ్రెస్ కండువా కప్పిండు, ఇది బీఆర్ఎస్ కౌన్సిలర్కు. ఇక ఆయన నుంచి ఏం న్యాయం ఆశించాలి మేము? ఇట్లుంది పరిస్థితి ఈ దేశంలో. ఏ రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం పట్టుకొని పోజులు కొడతాడో, డైలాగులు కొడతాడో, యాంటీ డిఫెక్షన్ లా తెస్తా అని చెప్పి తుక్కుగూడలో తుక్కు డైలాగులు కొట్టిండో, అదే రాహుల్ గాంధీ బుద్ధి తక్కువ పని ఇది. ఆ రాహుల్ గాంధీకి ఏమైనా సిగ్గు లజ్జ ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసినోడు డిస్క్వాలిఫై కాకుండా ఎట్లుంటాడండి? వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాలా రాళ్లతో? రాహుల్ గాంధీని కొట్టాలనా, రేవంత్ రెడ్డిని కొట్టాలనా? అంటే ఇంత సిగ్గు లేకుండా, ఎవరేమనుకుంటారో అనే కనీస ఆలోచన లేకుండా మరి ఇంత నిర్లజ్జగా వ్యవహారం చేస్తున్నందుకు వారికి. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినిలతో కలిసి సహపంక్తి మధ్యాహ్న భోజనం చేసి కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. స్టోర్లో ఉన్న సరుకులను పరిశీలించి నాణ్యమైన ఆహార పదార్థాలనే ఉపయోగించాలని సూచించారు. బోధన విధానం, విద్యార్థుల సౌకర్యాలు, భౌతిక వసతుల తదితర అంశాలను సమీక్షించిన కలెక్టర్
గురుకుల ఉపాధ్యాయులు బాధ్యత నిధులు నిర్వహించి విద్యాసంస్థల పరువు తీసేలా వ్యవహరించరాదని హెచ్చరించారు. వాటర్ది ఒకసారి చూస్తాను, బట్ మీరందరూ నేను చెప్పుకోవాలి, కాంపౌండ్ వాళ్ళు పెడతాము. ఓకే ఓకే, అదొకటి మైండ్లో పెట్టుకోండి. నేను మళ్ళీ వస్తాను ఒక 10 తప్పని చేస్తే క్వశ్చన్ చేసి పడేస్తాను. గిరిజన సంబంధించి కోర్సు జరుగుతున్నాయి. మరి ఈరోజు పోలేదా? ఈరోజు మీకు లేవా? ఎన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇప్పుడు? ఇంకెన్ని? అవన్నీ తెలిసే వచ్చిన, నేను ఇక్కడికి తెలిసే వచ్చిన, వార్నింగ్ ఇద్దామని వచ్చిన. ఎంత పెట్టాలి, ఏం పెట్టాలి అవన్నీ చూసుకోవాలి కదా. మరి ఇట్లా చేసుకునే దానికి ఎందుకు? మళ్ళీ ఇది రిపీట్ అయితే అందరూ తీసేస్తాం. వార్డెన్ యూనిట్ టైం ఎక్కువ వస్తాం, పిల్లలు అప్పుడే ఉంటారు. ఈ వార్డెన్ ఉండట్లేదు, వేరే ఇది లేదు, సరిగా లేదు ఇక్కడ మేనేజ్మెంట్. మీరు పర్సనల్గా వచ్చి వెరిఫై మరిన్ని డీటెయిల్స్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.